నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం ఆలయ కమిటీల ఏర్పాటులో జాప్యం చేస్తోంది. దీంతో ఆశావాహుల్లో అసంతృప్తి పెరుగుతోంది. చిత్తూరు జిల్లాలో 2 ప్రధాన ఆలయాల ట్రస్ట్ బోర్డుల్లో స్థానం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. దీంతోనే ఆలస్యమవుతోందని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ దేవాలయాలు ఏవి? పూర్తి వివరాలు ఇన్సైడ్లో చూద్దాం. ఇప్పటికే దఫదఫాలుగా కొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసిన ప్రభుత్వం మరికొన్నిటి విషయంలో జాప్యం చేస్తోంది. ముఖ్యంగా దేవాలయాల పాలక మండళ్ల ఏర్పాటులో జరుగుతున్న ఆలస్యంపై ఆశావహుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ విజయం కోసం పనిచేసిన నేతలు ఏదో ఒక పదవి ఆశిస్తారు. కీలక నేతలు కార్పొరేషన్ చైర్మన్ పదవులకు పోటీ పడితే ద్వితీయ శ్రేణి నాయకులు దేవాలయ కమిటీల్లో స్థానం కోసం ప్రయత్నిస్తారు. కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన కూటమి ప్రభుత్వం టీటీడీ మినహా మిగిలిన దేవాలయాలపై దృష్టి పెట్టలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత ప్రాంతం చిత్తూరు జిల్లాలోని 2 ప్రసిద్ధ ఆలయాల ట్రస్ట్ బోర్డుల్లో స్థానం కోసం నేతలు ఆశతో ఎదురు చూస్తున్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంతో పాటు చౌడేపల్లి మండలం బోయికొండ గంగమ్మ గుడికి కొత్త పాలక మండలి ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తయినా ట్రస్ట్ బోర్డుల నియామకంపై దృష్టి పెట్టకపోవడంతో ఆశావహుల్లో నిరాశ, నిస్పృహ, అసంతృప్తి పెరుగుతోంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కూటమి గెలుపులో కీలకంగా వ్యవహరించిన నేతలు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అందరికీ ఇవ్వకపోయినా కొందరికైనా స్థానం కల్పించక తప్పదు. కానీ ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందో తెలియక ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వైసీపీ హయాంలో కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు దేవాలయాల కమిటీ నియామకానికి ప్రాధాన్యత ఇచ్చింది. జాప్యం లేకుండా ఎక్కువ మందికి స్థానం కల్పించడంతో ప్రభుత్వంపై ముందుగా పెద్ద అసంతృప్తి వ్యక్తం కాలేదు. కానీ కూటమి పాలనలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. నాన్పుడు ధోరణి లేకుండా పదవులను భర్తీ చేస్తే అది ప్రభుత్వానికే మంచిదని సూచిస్తున్నారు. ఎన్నికల్లో కష్టపడిన వారిని గుర్తించి పదవులు ఇవ్వాలని క్యాడర్ కోరుతోంది. పూతలపట్టు నియోజకవర్గంలోని కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయానికి భక్తుల సంఖ్య పెరుగుతోంది. సత్య ప్రమాణాల దేవుడికి ఆదాయం కూడా బాగానే వస్తోంది. వైసీపీ పాలనలో క్రమం తప్పకుండా పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ట్రస్ట్ బోర్డులు రాజీనామా చేశాయి. కానీ ఆ తర్వాత కొత్త పాలక మండళ్ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాణిపాకం దేవస్థానం బోర్డు ఏర్పాటులో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. తరతరాల నుంచి ఉభయదారుల వ్యవస్థ కొనసాగుతోంది. ఆలయానికి భూములు, ఆస్తులు దానం చేసిన కుటుంబాల నుంచి చైర్మన్ను నియమించడం ఆనవాయితీ. కానీ కొన్ని సందర్భాల్లో ఇతరులను చైర్మన్ గా నియమించినప్పుడు వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత నుంచి దిద్దుబాటు చర్యలు చేపట్టిన ప్రభుత్వాలు ఉభయదారుల కుటుంబాల నుంచే చైర్మన్ను ఎంపిక చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు కూటమి పాలనలోనూ ఈ ఫ్యామిలీస్ నుంచే చైర్మన్ పదవి కోసం పోటీ పెరుగుతోంది. చైర్మన్ సహా 14 మంది కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని కూటమి నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాణిపాకం తర్వాత పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని బోయికొండ గంగమ్మ ఆలయం ప్రసిద్ధి పుణ్యక్షేత్రం. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తారు. ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ హయాంలో ఏర్పాటైన పాత పాలక మండలి రాజీనామా చేసింది. కానీ కొత్త ట్రస్ట్ బోర్డు నియామకం జరగలేదు. దీంతో ఆశావహుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. చైర్మన్ తో పాటు పాలక మండలి సభ్యుల పదవులకు పోటీ ఎక్కువగా ఉంది. చైర్మన్ పదవి కోసం 1 డజన్ మంది ప్రయత్నిస్తున్నారు. కాణిపాకం, బోయికొండ టెంపుల్ కమిటీల చైర్మన్ పదవుల కోసం కూటమిలోని 3 పార్టీల నేతలు పోటీ పడుతున్నా టీడీపీ నేతలకే ఎక్కువ అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.